అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు కూడా పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి అమావాస్య వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఉంది. ఇందులో ముఖ్యంగా మనమందరం గమనించాల్సింది అమావాస్య రోజు తర్పణం వదలడం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. అది మీకు మీ కుటుంబానికి మంచిది. అసలు సిసలైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఒకేసారి 6 గ్రహాలు మీనరాశిలో చేరుతున్నాయి. ఈ మీనరాశిలో ఇన్ని గ్రహాలు ఏదో పెళ్ళికి వచ్చిన బంధువులాగా ఒక కుటుంబంలో చేరినట్టుగా, అందులో బుధుడు, సూర్యుడు, రాహు, అలాగే శుక్రుడు, శని, చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఆఖరి రోజు శనివారం నాడు శని కూడా అందులో చేరిపోతున్నాడు మీనరాశిలో. ఒకేసారి ఇన్ని గ్రహాలు ఉండడం అనేది కూడా ఒక గొప్ప విశేషం. ఎప్పుడో కానీ విచిత్రాలు జరగదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజుడు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితిలో మనం ఈ యొక్క నవగ్రహ ఈ యొక్క 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకునే ముందు శని గురించి ఒక ముఖ్యం తెలుసుకోవాలి. మనం అన్ని గ్రహాలు కూడా ఒక రాశిలో నెల మహా అయితే చంద్రుడు 2.5 రోజులే ఒక రాశిలో ఉంటాడు. అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ నెల రోజుల కంటే ఎక్కువగా ఉండరు. నెల రోజులైతే వాళ్ళు మారిపోతుంటారు. కుజుడు ఇప్పుడు స్తంభించాడు కానీ జనరల్గా 45 రోజులు అలా మారిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో గురువు 1 సంవత్సరం ఒక రాశికి పడితే శని 2.5 సంవత్సరాలకు కానీ ఒక రాశి మారాడు. అంటే 30 నెలలు అన్నమాట. అటువంటి శని ఇప్పుడు కొత్తగా మనకు మీనరాశిలోకి రావటం అనేది ఎంతమందికి ఏ విధంగా అది యూజ్ అవుతుంది? 2.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. మరి అది మీనరాశి వాళ్లకు నెత్తి మీదికి వచ్చిన శని అంటారు. అంటే అప్పుడే కుంభరాశి వాళ్ళకి 5 ఏళ్ళు అయిపోయి ఇంకా 2.5 ఏళ్ళు బాకీ ఉంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల ఏలినాటి శని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని 30వ తారీఖు నుంచి మొదలవుతుందన్నమాట, 29 నుంచి. కాబట్టి ఈ ఏలినాటి శని రావటం వల్ల మేషరాశి వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది, మీనరాశి వాళ్ళకి నెత్తి మీద శని రావటం వల్ల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, సింహరాశి వాళ్ళకి అష్టమంలోకి అంటే 8వ ఇంట్లోకి శని వస్తున్నాడు. శని ఎవరికి స్నేహితుడు, ఎవరికి శత్రువు అని మనం ముందు గమనించాలి. సూర్యుడికి పరమశత్రువు, కుజుడికి పరమశత్రువు. వీళ్ళని చూసి శని నిజంగా భయపడతాడు, వీళ్ళ జోలికి రాడు. అలాంటిది కొందరికి మిత్రులు అంటే గురుగ్రహానికి మిత్రుడే. అలాగే శుక్రుడికి పరమమిత్రుడు, బుధుడికి మిత్రుడే. మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పి కానీ ముందు తెలుసుకుంటే, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మొట్టమొదటి ఎఫెక్ట్గా ఏలినాటి శని మొదటిసారి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి వచ్చేవాడు పొంగు శని అంటారు. జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి శని అనేక శ్రమకు లోను చేస్తాడు. బాగా కష్టపడి రాత్రింబగళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి ఈ మేషరాశి వాళ్ళు వస్తారు. కానీ శని గ్రహానికి కుజగ్రహం మేషరాశి అధిపతికి పడదు కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు, నష్టాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. వాటి గురించి ముందుగా జాగ్రత్తలు తెలుసుకుంటూ ఈరోజు మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుందో తెలియజేద్దాం. ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని స్టార్ట్ అయ్యి 2.5 సంవత్సరాలు అయిపోయింది. అలాగే గురువుకు శని మంచి స్నేహితుడు కాబట్టి పెద్ద ఇబ్బందులు పెట్టాడు. అలాగే శని నెత్తిమిదికి వస్తున్నాడు. 30వ తారీఖు నాడు సరిగ్గా మీనరాశిలోకి ఉన్నాడు. 29వ తారీఖే ఉంటున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని ప్రభావంలో 5 ఏళ్ళు ఇంకా జరగాల్సి ఉంది. ఇది మొదటిసారి వస్తే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. రెండవసారి చాలా కష్టపడి అభివృద్ధిలోకి వచ్చి జీవితంలో పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం. అంటే మనం మే మంత్ ఫస్ట్ వీక్లో ఎలా ఉంటుంది, ఎండ ఎలా ఉంటుంది, నెత్తి మీదికి సూర్యుడు ఎలా మన మీద నిప్పులు కురిపిస్తాడు, అదొక పీక్ టైం అన్నమాట. దాన్ని కర్తరీలు అంటారు. కృతికా నక్షత్రం మీద ఉన్నప్పుడు ఉన్న ఎండ
రోహిణి కార్తె అంటాడు, అలా మెల్లమెల్లగా మృగశిర కార్తె అట్లా వెళ్ళిపోతాడు. కానీ నెత్తి మీద ఉన్న సూర్యుడు ఎంత వేడినిస్తాడో శని కూడా మీనరాశి వాళ్లకు నెత్తి మీద కూర్చోవడం వల్ల, శని అంటే కర్మ ఫలదాత, మనం చేసిన కష్టాలు నష్టాలు పద్ధతులు అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు ఇచ్చి కష్టాలని తొలగించి మనల్ని కర్మల నుంచి విముక్తి చేసేవాడు. కాబట్టి కష్టాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ వారమంతా కూడా మంచి ఆలోచనలతో మంచి భగవద్భక్తితో చక్కగా మీకు నచ్చినటువంటి గురువు దేవుల యొక్క గుడికి వెళ్ళటం, ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి గుడికి లాంటివి, ఆంజనేయ స్వామి గుడి లాంటిది, కృష్ణుని యొక్క గుడికి వెళ్ళి మీరు పూజలు చేసుకోవడం మంచిది. ఈ వారంలో ధన ఆదాయానికి ఏం భయం లేదు, చక్కటి ఆదాయం కలిగి ఉంటారు, కుటుంబ సంతోషం చాలా బాగుంది. అలాగే ఈ వారంలో శని యొక్క ప్రభావం వ్యాపారం మీదనే మనకు ఎక్కువ పడుతుంది. వ్యాపారంలో తీవ్రమైన నష్టాలకి అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలో అనుకోని విధంగా నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా. జ్యోతిష శాస్త్రాన్ని అపహాస్యం చేయకండి, తక్కువ చేసి మాట్లాడకండి. అలాగే జ్యోతిషం చెప్పేవాళ్ళని గౌరవించండి, వాళ్ళ పాండిత్యానికి ముచ్చటపడండి. అంతేగాని వాళ్ళలో తప్పులు ఒప్పులు ఎంచుకోవాల్సిన అవసరం మీకు లేదు. కాబట్టి సమ ఉజ్జీలైతే ఓకే, కానీ వినేవాళ్ళు పొరపాటున ఆ పని చేయబాకండి. ఈ వారంలో వ్యాపారంలో నష్టాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ గతంలో కన్నా కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది, అయినా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమీ లభించదు. మానసిక ధైర్యాన్ని ముందు కలిగి ఉండాలి. ముఖ్యంగా ఇతరులకు మనం సహాయం చేయాలి, మర్చిపోవాలి అంతే. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, వస్తువులు అన్నీ కొనడానికి లావాదేవీలకు చాలా అనుకూలంగా ఉంది. బ్రహ్మాండమైన లాభాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. తల్లి యొక్క ప్రేమ ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. పిల్లల చదువులు బాగుంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగుంది, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, చదువులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. పిల్లల గురించి మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ, ఈ వారంలో ప్రయాణాలు అనుకూలంగా ఉందని తెలియజేశాను. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే రోజులు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. సూర్యుడు నెత్తి మీద కూర్చున్నాడు, ఆరోగ్యానికి అధిపతి. కాబట్టి ఆదిత్య హృదయం రోజు చదువుకోవటం మంచిది. ముఖ్యంగా శత్రువుల యొక్క గమనిక చూస్తూ, వాళ్ళ కదలికలు గమనిస్తూ, ఆర్థికంగా ఎవరైతే మనకు సహాయం చేశారో వాళ్ళ నుంచి ఒత్తిడి రాకుండా జాగ్రత్తగా ముందుగా మనం ఏర్పాటు చేసుకోవడం మంచిది అని చెప్తున్నా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్యం కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, అలాగే ప్రేమికులకు ఎంతో అనుకూలమైన వాతావరణం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా కలిసి రావడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో బ్రహ్మాండమైన అదృష్టం, తండ్రి పెద్దల ఆశీస్సులు, ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు. ఉద్యోగంలో చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. లేనిపోని వివాదాలకు దిగొద్దు. అప్పట్లో ఉద్యోగం మారడానికి అనుకూలంగా లేదు, శ్రమ అధికంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.